ఇలా జడ్జి మీద చూడండి. ఇంపీచ్మెంట్ ఈ ప్రయత్నం వల్ల ఫ్యూచర్ లో ఇంకా హిందూ సంబంధించినటువంటి కేసుల్లో జడ్జిలు భయపడాలి, ఎలాంటి తీర్పిస్తే భయపడాలి. ఏమవుతుందో అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలి అనేది. ఎస్. మొన్న రాహుల్ గాంధీ కూడా అదే భయాన్ని పెట్టాడు కదా పార్లమెంట్ లో, మేము వస్తున్నాం అని ఈడీకి చెప్పాడు కదా, చూస్తాం మీ సంగతి ఏంటో అని. అంటే అర్థం ఏంటంటే వ్యవస్థలను గన్ పాయింట్ లో బెదిరిస్తున్నారు. కనుక మీరు మీరు పని చేయకండి, మాకు అనుకూలంగా చేస్తే మాకు అనుకూలంగా చేయండి, లేదంటే మీ మీ కథ చూస్తాం, మీ అంతు చూస్తాం అనేటువంటి ఒక వ్యవహారం ఈ దేశంలో నడుస్తుంది. పక్క మనం చూస్తుంటే ఇది తమిళనాడు విషయంలో ఇంపీచ్మెంట్ పోవడం అనేది అంత ద్రోహం ఇంకోటి లేదు. బరి తెగింపు అంటాం దీన్ని. బరి తెగించి సెక్యులర్ ఫోర్స్ అన్ని కూడా ఒకటైపోయి హిందూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. ఇది ఇది కొత్తగా రోజా గారు, ఇది ఎప్పటి నుంచి ఈ యుద్ధం నడుస్తా ఉంది. కానీ ఏ రోజు కూడా అక్కడ ముస్లింలు ఏం పెద్దగా గొడవ పడింది అట్లా ఏం లేదు. దర్గా కమిటీ అనేది ఒకటి ఉంది అంతే. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఒక సెంటిమెంట్ ఎవరికి, తమిళనాడు ప్రజలకు అందరికి కూడా. కనుక అలాంటివి 6 టెంపుల్స్ ఏమున్నాయో ఈ 6 టెంపుల్స్ లో ఇలాంటి పూజలు ఇవి జరుగుతాయి. ముఖ్యంగా ఈ మదురై దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ ఏదైతే ఉందో తిరుపురం కుండ్రం టెంపుల్, ఇది ఇప్పటి ప్రాక్టీస్ కాదు. 6వ శతాబ్దం నుంచి ఈ ప్రాక్టీస్ ఉంది. అక్కడ దీపం వెలిగించడము, ఆ రోజు పూజలు చేయడం, కార్తీక మాసం అన్నప్పుడు వెంటనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నేళ్లుగా జరిగింది. ఇప్పుడు మధ్యలో వచ్చి అదేదో ఒక సికిందర్ షా అని చెప్పేసి ఏదో 14వ శతాబ్దం ఒక స్టోరీ ఏంటి అంటే, ఆయన రూలర్ అక్కడ నుంచి వెళ్తూ అక్కడ ఆ కొండపైన చనిపోయాడు అనే పేరుతో ఆయన దర్గా కట్టారు. అక్కడ ఆయన చనిపోయాక ఆయన దర్గా కట్టారు అని చెప్తుంటారు. ఆ దర్గా కట్టిన ఎవరికి దానిపైన పెద్ద అవేంటి భక్తి శ్రద్ధలు కూడా ఏమీ ఉండవు కొంతమంది. పైగా ఆ మధ్య అది కట్టడము, అక్కడ జంతు బలి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఈ అన్నిట్లో కూడా సబార్డినేట్ కోర్టు 1923లోనే తీర్పిచ్చేసింది. ఇదంతా కూడా దర్గా ప్రాంతాన్ని వదిలేసేసి మెట్లు కట్టండి, అక్కడ చుట్టూ గోడ కట్టేసి ఆ దర్గాకు వదిలేయండి, పైకి కొండపైకి వెళ్ళడానికి కొండ మొత్తం హిందూ టెంపుల్ ఓనర్షిప్ ఇచ్చేసింది. ఆ కొండకు ఆ టెంపుల్ కు అన్నిటి కూడా హిందువులకే ఓనర్షిప్ ఇచ్చేసింది. ఇది ఇప్పుడు కాదు, నేను చెప్పి 1923లో ఇచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మురళి గారు, 1996 పీస్ కమిటీ ఒప్పందం ప్రకారం 15 కిలోమీటర్ల దూరం పాటిస్తే అక్కడ దీపం వెలిగించవచ్చు అని ఒక రూల్ ఉంది. సో అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం దీనిపైన ఇంత వ్యతిరేకత చూపుతోంది? అన్ని చట్టాలను ఉల్లంఘిస్తుంది. ఎన్ని కోర్టులు చెప్పిన వాటిని అన్నిటినీ ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తా ఉంది. అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే 23 తీర్పు తర్వాత కూడా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము లండన్ లో ప్రైవీ కౌన్సిల్ అని అంటాం, అక్కడ ఫైనల్ గా వాళ్ళు కూడా దీనికి ధృవీకరించారు ఈ జడ్జిమెంట్. అంటే అంత దూరం పోయింది బ్రిటిష్ వాళ్ళ ముందు నుంచి ఉన్నటువంటి విషయం ఇది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం శృతి మించి వ్యవహరిస్తుంది. మొన్నటి రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజు ప్రజలు అక్కడికి వెళ్ళడానికి పోయినప్పుడు ఆపడము, 144 సెక్షన్ విధించడము, ఇవన్నీ సింగిల్ జడ్జి తీర్పును మళ్ళా వీళ్ళు వ్యతిరేకించినప్పుడు మళ్ళా తీర్పు వచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మాకు టైం ఇవ్వాలి, ఇంత తొందరగా అంటే టైం ఇవ్వలేదు కోర్టు, ఎందుకు ఇవ్వాలి అని అన్నది. అంటే కోర్టు ఎంత బలంగా వ్యవహరిస్తుంది అంటే దాంట్లో ఏమి వాళ్ళకి డౌట్స్ కూడా లేవు. దర్గా కమిటీ అయినా పోనీ గట్టిగా నిలబడి అపోజ్ చేస్తుంది అంటే అది లేదు. ఇదేదీ లేకుండా మరి ఎవరి ఇంట్రెస్ట్ దీంట్లో అంటే స్టాలిన్ ఇంట్రెస్ట్. స్టాలిన్ కు ఇప్పుడు చర్చ చావొచ్చింది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, రిపోర్ట్స్ అన్ని కూడా నెగటివ్ గా ఉన్నాయి, 3rd ప్లేస్ కి ఆయన వెళ్ళిపోతున్నాడు. కనుక బీజేపీ అన్నాడీఎంకే రెండు ఒక్కటే కంటెస్ట్ చేసే సమయానికి ఇప్పుడు 2nd ప్లేస్ కు ఆయన ఎవరు, విజయ్ కొత్త పార్టీ 2nd ప్లేస్ కి వస్తుంది. స్టాలిన్ ప్లేస్ ఏంటి అంటే 3rd ప్లేస్ కి వెళ్ళిపోతున్నారనే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. ఈ భయం ఎక్కువగా పట్టుకున్నది ఆయనకు. కనుక ఈ అన్నిటికీ మూల కారణము ఎన్నికలే. కనుక మళ్ళా తన యొక్క ద్రవిడ్ పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చేసి హిందూ వ్యతిరేకతను ప్రదర్శించడము. సో అన్నిటికన్నా దురదృష్టకరము, దుర్మార్గం రెండు కూడా ఏమంటున్నాను అంటే, నేను కోర్టును, జడ్జెస్ ను అవిశంసించడము. ఆ జడ్జిని ఏమంటాడంటే, ఆయన
పచ్చి హిందుత్వవాదిగా ఆయనకు ముద్ర వేస్తున్నారు స్వామినాథన్. ఎస్. కనుక ఇంకా బీజేపీ వాడు అనలేదు, అదొక్కటే తప్ప హిందుత్వవాది అంటే తీర్పులు ఇచ్చే వాళ్ళందరికీ మీరు కులము మతము ఆపాదిస్తారా? రేపు జడ్జెస్ పనిచేయాలా వద్దా? కనుక మీకు మామూలుగా పద్ధతి ఏంటంటే నెక్స్ట్ కోర్టుకి వెళ్ళాలి, మీరు నెక్స్ట్ కోర్టుకి వెళ్ళాలి తప్పితే ఈ దేశంలో ఇంకొక మార్గం లేదు. కనుక మీకు వ్యతిరేకంగా ఇచ్చామంటే పార్లమెంట్ ఉంది, మీ కథ చూస్తామని ఇంపీచ్మెంట్ పెట్టారు. ఏమవుతుంది పార్లమెంట్ లో? నంబర్ ఉందా మీకు? నంబర్ ఏం లేదు, చివరకు ఓడిపోతుంది. కానీ జడ్జెస్ లో ఒక రకమైనటువంటి జంకు ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది. ఏపీ